అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారికి, మన రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని సీఎం చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా మందలించారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని అంతకుమించి సీరియస్గా ఎవరు ఏమీ అనలేరు. ఎందుకంటే ఆయన తీసుకున్న రకం కాదు. సున్నితంగా క్లాస్ పీకారు. ఎందుకు క్లాస్ పీకారు అంటే దానికి కారణం ఒక చిన్న పాత్ర మన వీడియో కూడా రోల్ ప్లే చేసింది. సో కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. రఘురామకృష్ణరాజు గారు ఒక 4 నెలల నుంచి కూడా, అంటే ఏప్రిల్ నెల నుంచి కూడా ఒక స్పెషల్ అజెండా ఎత్తుకున్నారు. మతపరమైన అజెండాను ఎత్తుకున్నారు. అది అందరికీ తెలుసు కదా. శ్రీరామనవమి రోజు ఆయన ఆకివీడులోని రామాలయానికి వెళ్తే అక్కడ కొంతమంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి ఆయన దళిత క్రైస్తవులను వేరు చేస్తూ అసలు వాళ్ళ ఓట్లే టీడీపీకి అవసరం లేదు, వాళ్ళు అసలు టీడీపీకి ఓట్లు వేయరు అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక రకమైన భావజాలాన్ని పెంపొందించి ఒక కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా మారారు. సో ఆయన వాళ్ళను విమర్శించడం, వాళ్ళు ఆయనను విమర్శించడం, అలా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని మతపరమైన వివాదానికి దారితీసింది ఆ ఇష్యూ. అటువైపు రఘురామకృష్ణరాజు గారు, ఇటువైపు జడా శ్రవణ్ అండ్ ఇతర బ్యాచ్ వీళ్ళు ఉన్నదన్నమాట. ఇది జరుగుతుంటే టీడీపీ అసలు పట్టించుకోవట్లేదు, స్పందించడం లేదు. అసలు పార్టీ పరంగా ఆయన ఎవరు ఏమీ అనట్లేదు. అది ఇతర నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలకు నష్టం చేస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి కూడా, సీఎం గారికి కూడా కంప్లైంట్ చేశారు. కానీ ఈవెన్ ఆయన ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు ఒక 3 సీఎం గారికి కంప్లైంట్ చేశారు. రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు. ఆయన సీఎం గారు రెస్పాండ్ అవ్వాల. కానీ మొన్న 3 రోజుల కిందట సీఎం గారు పట్టిసీమ ప్రాజెక్టులో నీళ్లు వదలడానికి వచ్చినప్పుడు ఒక పావు గంట పాటు రఘురామకృష్ణరాజు గారిని సెపరేట్గా తన దగ్గరకు పిలిపించుకొని అక్కడ ఆయనతో మాట్లాడారు. మాట్లాడే క్రమంలో సున్నితంగా మందలించారు. దానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే, మన ఛానల్లో జూలై 8వ తేదీన ఒక వీడియో వచ్చింది. గ్రౌండ్లో దెబ్బతింటున్న టీడీపీ, జగనే కూటమికి లాభం, గ్రౌండ్లో దెబ్బతింటున్న టీడీపీ అని గుణసుది ఛానల్లో జూలై 8వ తేదీన ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పడాల్సిన దెబ్బ పడుతోంది. ఉదాహరణకు చాలా చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు సరి చేసుకోవట్లా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన ఒక 4 నెలల నుంచి సెపరేట్ ప్రత్యేకమైన అజెండాతో ఆయన మాట్లాడుతున్నాడు. పూర్తిగా ఒక భావజాలం తీసుకొని ఈ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఏమనంటే ఆ ఓట్లు టీడీపీకి పడవ కదా అని ఆయన సమర్థించుకుంటున్నాడు. అవన్నీ కూడా ఎస్సీ. ఇప్పుడు ఎస్సీల్లో 2 మాలల్లో మ్యాక్సిమం వైసీపీకి ఉంటారు. చాలా నియోజకవర్గాల్లో నెత్తిన పెట్టుకొని మోస్తుండడం వలన ఆయన్ను పార్టీ కంట్రోల్ చేయట్లేదు కాబట్టి నష్టం జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుంది. సో ఆయన్ను పార్టీ కంట్రోల్ చేయట్లేదు కాబట్టి నష్టం జరుగుతుంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్. యాక్చువల్లీ ఆ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఎవరెవరు కంప్లైంట్ చేశారనేది కూడా మన దగ్గర సమాచారం ఉంది, కానీ చెప్పకూడదులే. సో అది జరిగింది. సో మనం ఈ వీడియో చేసిన తర్వాత పార్టీలో డిస్కషన్ జరిగింది, చాలా హై లెవెల్లోనే జరిగింది. అందుకే మొన్న 14వ 15వ తేదీన సీఎం గారు పట్టిసీమ వెళ్తున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని పిలిపించి కొన్ని మాటలే, మనకి ఆ భావజాలం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయం లేదు, బీజేపీ వాళ్ళకంటే బ్యాక్ ఎండ్లో ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడినా వర్కౌట్ అవుద్ది, చెల్లుబాటు అవుద్ది. కానీ మన పార్టీ ఆ స్టాండ్ ఎప్పుడూ తీసుకోలేదు, అది కరెక్ట్ కాదు. చాలా నియోజకవర్గాల్లో మనకి దళిత క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు. చాలామంది ఎమ్మెల్యేలు పోలింగ్ బూత్ల వైజ్ లెక్కలు కూడా వేసుకొని చెప్తున్నారు. సో మీరు ఆ ఓట్లు మనవి కాదు కదా అని చెప్పి అలా మాట్లాడొద్దు, ఆ స్టాండ్ అసలు తీసుకోవద్దు, అది కరెక్ట్ కాదు అని సున్నితంగానే చెప్పారు. రఘురామకృష్ణరాజు గారు ఏదో చెప్పబోయారు. దానివల్ల మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, హిందువుల ఓట్లు పెరుగుతాయి, ఆ ఓట్లు మనకు కావు అని ఆయన ఏదో చెప్పబోయారు. దానికి కూడా సీఎం గారు అంగీకరించలేదంట. మనకున్న సమాచారం ప్రకారం దానికి కూడా సీఎం గారు అంగీకరించలేదు. అసలు ఈ ఇష్యూని మాట్లాడొద్దు అని చెప్పడంతో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొన్ని రోజుల నుంచి రఘురామకృష్ణరాజు గారు ఈ టాపిక్ మాట్లాడట్లేదు. మరోవైపు జడా శ్రవణ్ గారికి అండ్ రఘురామకృష్ణరాజు గారికి కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు కాంప్రమైజ్ అవుతారు, ఏ అంశాల మీద అవుతారు అనేది నేను కొంచెం డీటెయిల్డ్గా నెక్స్ట్ ఒక వీడియో డీటెయిల్డ్గా చేస్తాను. థ్యాంక్ యూ.